హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తికి మీరు వర్సెస్ థర్డ్ పర్సన్‌లో ఎవరు ముఖ్యం? సో అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి? ఏంటి పరిస్థితి? సో ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. థర్డ్ పర్సన్ రిలేటెడ్‌గా స్పెసిఫిక్‌గా రీడింగ్ అయితే చేసి చాలా రోజులు అవుతున్నట్టు నాకు అనిపించింది. అందుకే ఇలాంటి రీడింగ్ అయితే ఈరోజు చేస్తున్నాను. సో అసలు చూద్దాం. మీ వ్యక్తి అంటే ఎలా అనుకుంటున్నారు? ఏంటి పరిస్థితి? సో మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అనేది. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఎపిటైట్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి పెరిడాట్ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్నాలియన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ పర్సన్‌కి మీరు వర్సెస్ థర్డ్ పర్సన్‌లో ఎవరు ముఖ్యం? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. సో రిలేషన్‌షిప్ కూడా వర్కౌట్ అయ్యింది. దాని ప్రకారం వాళ్ళేంటంటే కొంతకాలం హ్యాపీగానే ఉన్నారు. మిమ్మల్ని హ్యాపీగానే ఉంచారు. మొత్తానికి రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. లేదు అని చెప్పను. కాకపోతే స్లోగా ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయలేకపోయారండి. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ ప్యారలల్‌గా థర్డ్ పర్సన్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో, ఒకటి మాత్రం నిజం. ఈ రీడింగ్ చూసిన ప్రకారం అయితే నాకు ఒకటనిపిస్తుంది. అదేంటంటే, మీ తర్వాత థర్డ్ పర్సన్ వచ్చినట్టుగా అనిపించట్లేదండి. సో, థర్డ్ పర్సన్ మీరు అయితే ప్యారలల్‌గా ఒకేసారి ఉండాలి. లేదా థర్డ్ పర్సన్ మీకంటే ముందు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. మొత్తానికి అంటే ఇది ఎలాంటి సిట్యుయేషన్ లాగా నాకనిపిస్తుంది అంటే థర్డ్ పర్సన్ ఏదో మీ తర్వాత వచ్చినట్టుగా అయితే అనిపించట్లేదు. పాస్ట్‌లో కూడా మేబీ అంటే వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ కనెక్షన్ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి థర్డ్ పర్సన్ అనేసరికి లవ్ ఇంట్రెస్టే అవ్వాలని రూల్ లేదండి. కొంతమందికేంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు, ఫ్రెండ్స్ అవుతారు, కొలీగ్స్ అవుతారు. సో, రకరకాల సిట్యుయేషన్స్ ఉంటాయి. నేను థర్డ్ పర్సన్ ఎవరు అనేది ఇక్కడైతే స్పెసిఫై చేయను కానీ, బట్ మీ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగానే ఉన్నారు. మీకు బాగానే కనెక్ట్ అయ్యారు. కానీ అసలు ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే ఇద్దరిని ఒకేసారి హ్యాండిల్ చేయడం కానీ, ఆర్ ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించడం కానీ ఇలా స్టార్ట్ అయింది. కాకపోతే మీ పర్సన్ ఏంటంటే ఈ విషయంలో ఇలా ఉన్నప్పటికీ కూడా స్టిల్ వాళ్ళకేంటంటే మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయండి. వాళ్ళేంటంటే మీకు కనెక్ట్ అయ్యారు. సో, మిమ్మల్నేంటంటే వాళ్ళు యాక్చువల్‌గా విడిచిపెట్టేయడానికి కానీ, ఆర్ మీకు దూరం అయిపోవడానికి కానీ వాళ్ళెప్పుడూ కూడా మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. బట్ సిట్యుయేషన్స్ వల్ల ఏమైనా సరే మీ ఇద్దరి మధ్యలో దూరం పెరిగితే పెరగాలి కానీ, ఫీలింగ్స్ వరకు అయితే మాత్రం మీ పర్సన్‌కి మీ మీద చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయనే చెప్పాలి. ఈవెన్ ఇప్పుడు కూడా మీ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారు. ఆలోచించి అసలు ఇక్కడ ఏం చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? అనేది వాళ్ళకైతే అర్థం అవ్వట్లేదు. కాకపోతే మీ పర్సన్ ఏంటంటే ఇప్పటికైతే ఒక క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారండి. వాళ్ళకి రియల్‌గా ఏం కావాలి? సో, వాళ్ళసలు ఏం డిజర్వ్ చేస్తారు? అసలు వాళ్ళు కోరుకుంటుందేంటి? ఇలాంటి ఒక క్లారిటీ అయితే ఇప్పటికి వాళ్ళు మిస్ అవుతున్నారు.
బట్ ఫీలింగ్స్ పరంగా చూసుకుంటే థర్డ్ పర్సన్ కంటే కూడా మీ మీద ఫీలింగ్స్ అనేవి వీళ్ళకి స్ట్రాంగ్‌గా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. కాకపోతే ఆ ఫీలింగ్స్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి అది అంటే మీతో చెప్పుకొని దాని ప్రకారం సిట్యుయేషన్స్‌ని వర్కౌట్ చేసుకోవడానికి మాత్రం వాళ్ళు ప్రిపేర్డ్‌గా లేరు. ఎందుకంటే వాళ్ళకి మీకు మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళెందుకో అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకేమనిపిస్తుందంటే అంటే ఇవన్నీ ఓపెన్‌గా చెప్పుకొని మీరు వాళ్ళని కన్ఫరెంట్ చేసి మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్‌ని సార్ట్ ఔట్ చేసుకొని, థింగ్స్‌ని వర్కౌట్ చేయడం కంటే కూడా, ఇక్కడ థర్డ్ పర్సన్‌తో ఉండడమే ఈజీ అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్‌ని వాళ్ళేంటంటే ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ విషయంలోనేంటంటే వీళ్ళేదో స్పెషల్‌గా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళకి ఇంకొక క్లారిటీ కూడా ఉందండి. ఇప్పుడు మీతో ఉంటే ఖచ్చితంగా థర్డ్ పర్సన్ రిలేటెడ్‌గా ఒక చాయిస్ చేసుకోవాలి. మీకొక ఆన్సర్ చెప్పాలి. సో, ఒకవేళ చెప్పినా సరే తర్వాత రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందో, పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉండదేమో. సో, చాలా రకాల ఆలోచనలున్నాయి. దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఏది కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఈవెన్ మీలో ఎవరైనా సరే థర్డ్ పర్సన్ గురించి పక్కన పెట్టేసి, ఈ పర్సన్‌తో మాట్లాడి ఏదో కన్విన్స్ చేయాలి అని ట్రై చేస్తున్నా సరే, మీ పర్సన్ స్టబర్న్‌గా ఉండడం కానీ, మీ మాట వినకపోవడం కానీ, ఎక్కడో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో, మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. నాకు తెలిసినంత వరకు మీకు మీ పర్సన్‌కి మధ్యలోనేంటంటే ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ కూడా ఎక్కువగానే జరుగుతున్నాయండి. ఇఫ్ కాంటాక్ట్ సిట్యుయేషన్ అయితే. నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయితే పూర్తిగా ఆ పర్సన్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఏది ఏమైనా సరే థర్డ్ పర్సన్ విషయంలోనేంటంటే వీళ్ళు అంటే ఒక డెసిషన్ అయితే ఇప్పట్లో తీసుకోలేరండి. దాని అర్థం ఏంటంటే థర్డ్ పర్సన్ ముఖ్యమని కాదు. మీరే వాళ్ళకి ముఖ్యం. కాకపోతే అది వాళ్ళేంటంటే ప్రూవ్ చేసుకోలేరండి. అలా ప్రూవ్ చేసుకోవడం ఏంటంటే మీరనుకున్నంత ఈజీ అయితే కాదు. సో, వాళ్ళేంటంటే ప్రూవ్ చేసుకోలేరు కాబట్టి సైలెంట్‌గా ఉంటున్నారు. అదే ఇప్పుడు వాళ్ళేంటంటే ఇక్కడ మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేస్తారు. అవి క్వెషన్ చేయరు. సో, చూసి చూడనట్టు ఊరుకుంటారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడో ఛాన్స్ తీసుకునేవాళ్ళు. కాకపోతే వాళ్ళకి తెలుసండి. మీరు ఎలా ఉంటారు? మీ ఇంటెన్షన్స్ ఏంటి? సో, మీరు ఇది ఎలా హ్యాండిల్ చేస్తారు అని. సో, అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ సైలెంట్‌గా ఉంటున్నారు. సైలెంట్‌గా ఉండడమే బెటర్ అనుకుంటున్నారు. ఈవెన్ మీరు మాట్లాడే ప్రయత్నం చేసినా వాళ్ళే ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకెలా అనిపిస్తుందంటే, ఇప్పుడైతే మీరు అలానే మాట్లాడతారు, అలానే ఛాన్స్ ఇస్తారు. బట్ వన్స్ మళ్ళీ అంటే ఇక్కడ వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకుంటే, తర్వాత నుంచి మీరేంటంటే థర్డ్ పర్సన్ గురించి ఎక్కువ డిస్కస్ చేయడం కానీ, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం కానీ, సో అలాంటివి చేస్తారు. ఆటోమేటిక్‌గా అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ సఫరింగ్స్ లేకపోతే స్ట్రగులు ఉంటుంది. మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే హర్ట్ చేసుకుంటారు. దాని బదులు ఏంటంటే ఇలా సైలెంట్‌గా ఉండడమే బెటరు అనేలాగా మీ విషయంలో బిహేవ్ చేస్తున్నారు. సో, మీకిది ఎలా అనిపిస్తుందంటే చాలా అన్‌ఫెయిర్ లాగా అనిపిస్తుంది. థర్డ్ పర్సనే వాళ్ళకి ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ అయితే మీకు క్లియర్‌గా వస్తుంది. ఎందుకంటే మీ పర్సన్ కూడా కొన్ని విషయాల్లో అలానే బిహేవ్ చేస్తున్నారు. సో, అందుకే మీరు ఇంకా అలా ఫిక్స్ అయిపోయి ఉండాలి. బట్ మీ పర్సన్‌కేంటంటే రియాలిటీలో మీరంటేనే ఇష్టం అండి. మీరే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అని కూడా చెప్పొచ్చు. థర్డ్ పర్సన్‌తో కంపేర్ చేస్తే. బట్ అది వాళ్ళేంటంటే ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. ప్రూవ్ చేసుకోవడానికి ఒక లాజిక్‌ని కానీ, ఎలా ప్రూవ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. సో, అది ఇక్కడ పరిస్థితి. అందుకే ఇక్కడేంటంటే వాళ్ళు సైలెంట్ గానే ఉంటున్నారు మోస్ట్‌లీ. బట్ ఇక్కడేంటంటే ఇది సార్ట్ ఔట్ చేయడానికి వాళ్ళకేంటంటే ఎక్కడా కూడా అర్థం అవ్వట్లేదండి. ఎలా డీల్ చేయాలో అంటే ఏం చేస్తే బెటరు అనేది వాళ్ళేంటంటే తెలుసుకోలేకపోతున్నారు. అండ్ ఈజీగా డిస్ట్రాక్ట్ కూడా అవుతున్నారు. అంటే ఒకటి చెయ్యాలి, ఇలా స్టిక్ అవ్వాలి, ఇలా ఉంటే బావుంటుంది అని అనుకున్న ఆలోచనలేంటంటే వెంటనే మారిపోతున్నాయి. స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారు. సో, దానివల్ల ఏంటంటే టైమ్ టు టైము మీ ఇద్దరి మధ్యలో ఈ డిఫరెన్సెస్ అనేవి ఉంటున్నాయి. సో, వచ్చే రోజుల్లో మాత్రం నాకు తెలిసినంత వరకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా మీ పర్సన్ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో, ఏంటో అని చూసే ప్రయత్నం అయితే చేస్తారు. బట్ కంఫర్టబుల్‌గా వాళ్ళేంటంటే అన్నీ ఎక్స్‌ప్రెస్ చేస్తారు. అంతా ఓవర్ నైట్‌లో చేంజ్ చేసేస్తారు అంటే అది జరగదండి. సో, అలాంటివేంటంటే ఇప్పట్లో ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బట్ వాళ్ళ నుంచి ఒక కమ్యూనికేషన్ కానీ, వాళ్ళేంటంటే అసలిక్కడ ఏంటి సిట్యుయేషన్ అని అబ్జర్వ్ చేయడం కానీ, అంటే మీ విషయంలో ఎక్కడో కానీ మళ్ళీ ఒక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని మీకు తెలియడం కానీ ఇలాంటివి మాత్రం జరుగుతాయి. దాని అర్థం అన్నీ చేంజ్ అయిపోయి అన్నీ అంటే సెట్ అయిపోతాయని కాదు. బట్ వాళ్ళకిక్కడ ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళేం చేస్తే బావుంటుంది అని క్లారిటీ తెచ్చుకునే వరకు మాత్రం కొంచెం ఇలానే ఉంటారు. కాకపోతే మీరంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇవన్నీ ఏంటంటే టైమ్‌తో పాటు చేంజ్ చేసుకోవచ్చండి. ఆర్ వాళ్ళేంటంటే ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెయ్యొచ్చు. సో, మొత్తానికి ఇక్కడైతే సమ్ చేంజెస్ అయితే వచ్చే రోజుల్లో మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పట్లో మాత్రం
మోస్ట్‌లీ ఇలానే ఉంటుంది. ఎందుకంటే మీ పర్సన్ ఇది సార్ట్ ఔట్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళేంటంటే ఎక్కువ అంటే ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యి స్ట్రెస్ తీసుకొని అండ్ మిమ్మల్ని ట్రబుల్ చేసి వాళ్ళు ఆ ట్రబుల్ ఫేస్ చేసి థర్డ్ పర్సన్స్ విషయంలో ఏం చేయాలో అర్థం కాక అలా అయితే ఉండాలనుకోవట్లేదు. థర్డ్ పర్సన్‌తో ఉంటున్నారు. థర్డ్ పర్సన్‌తో మాట్లాడుతున్నారు. బట్ అదేంటంటే ఏదో లైక్ స్ట్రాంగ్ రిలేషన్‌షిప్, డీప్ కనెక్షన్ లాగా నాకేం అనిపించట్లేదు. జస్ట్ ట్రావెల్ అవుతున్నారంటే అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళని కట్ చేయలేరండి. వీళ్ళకంత ఈజీ కాదు. సో, అది అంటే వాళ్ళకర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఈ డిస్టర్బెన్సెస్. అండ్ వాళ్ళకేంటంటే మీ విషయంలో ఒక చిన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంది. అదేంటంటే మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారు. ఆర్ మీరేంటంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళతో కోఆపరేట్ చేస్తారు. అలాంటి ఫీలింగు. అలా అని చెప్పి మీరేంటంటే వన్స్ సిట్యుయేషన్స్ అనేవి మీకు ఛాన్స్ ఉంటే కంట్రోల్ చేస్తారని కూడా తెలుసు. అందుకే వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు. బట్ అదర్ దెన్ దట్ వాళ్ళకి మీ ఫీలింగ్స్ కానీ, మీ ఇంటెన్షన్స్ కానీ, మీ డెస్పరేషన్ కానీ తెలుసండి. సో, అందుకే ఇక్కడేంటంటే ఎక్కడో మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి డిఫరెన్సెస్, గ్యాప్ ఉన్నా సరే కొంచెం రిలాక్స్‌డ్‌గానే ఉంటున్నారు. అంటే ఇక్కడ మిమ్మల్ని మిస్ అయిపోతారేమో, లేకపోతే లైఫ్ ఇంకా కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుందేమో ఆ ఫియర్ వీళ్ళకి లేదండి. అంటే ఇంక దగ్గరకొచ్చి సమాధానం చెప్తేనే అలాంటివన్నీ జరుగుతాయనే భయం ఎక్కువగా ఉంది. ఇలా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఏంటంటే హోల్డ్‌లో పెట్టినట్టే అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకున్నట్టే నాకైతే అనిపిస్తుంది. మొత్తానికి ఈ పర్సన్ ఆలోచనలైతే ఇలానే ఉన్నాయి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ వ్యక్తి విషయంలోనేంటంటేనండి, మీరు ఏది మాట్లాడలేకపోతున్నారండి. మీరు ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. ఈ వ్యక్తి మీకు ఇంపార్టెంటే. కాకపోతే ఇలా ఉండడం, ఇలా చేయడం వల్ల మీ ఫీలింగ్స్ ఏంటో మీరు కూడా సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. ఇది మీకేంటంటే రకరకాలుగా అనిపిస్తుందండి. సో, కొన్ని సార్లేంటంటే ఇలాంటి వ్యక్తి కరెక్ట్ కాదు. ఇలాంటి వ్యక్తి ఉంటే మనం ఇంకా సఫర్ అవుతాం. ఈవెన్ వాళ్ళొచ్చినా సరే డిస్టర్బెన్సెస్ ఉంటాయి అనే ఆ ఫీలింగ్ మీకు చాలా స్ట్రాంగ్‌గా వస్తుంది. దానివల్ల చాలా హర్ట్ అవుతున్నారు. కొన్ని సార్లేంటంటే లేదు లేదు ఈ వ్యక్తి ముందు మనతో మంచిగానే ఉన్నారు కదా! మనకి బాగానే కనెక్ట్ అయ్యారు కదా! సో, సడెన్‌గా ఇలా చేంజ్ అయిపోయింది. మేబీ మనం వెయిట్ చేస్తే ఇది సెట్ అవుతుందేమో అలా కూడా అనిపిస్తుంది. దీనివల్ల చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా డిస్టర్బ్ అవుతున్నారు. మొత్తానికి ఒక క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎమోషనల్ అవ్వడం కంటే కూడా అసలు అంటే మీకిక్కడ ఏం దొరుకుతుంది? ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఉండాలి అనుకుంటున్నారా? ఉండకూడదు అనుకుంటున్నారా? అసలు ఒరిజినల్‌గా మీకేం కావాలి అనేది ఒక క్లారిటీ తెచ్చుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ మీద మీకున్న ఫీలింగ్స్ ఏంటో కూడా మీరేంటంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ ఫీలింగ్స్ ఏంటో మీకు కూడా అర్థం అవ్వట్లేదు. సో, రకరకాలుగా మీకేంటంటే ఆలోచనలు వస్తున్నాయి. కానీ మీరిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈ పర్సన్ చేస్తున్న దానికి, ఈ పర్సన్ బిహేవియర్‌కి ఒరిజినల్‌గా మీరు ఏదైతే చెయ్యాలో కరెక్ట్‌గా ఆ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అది మీరు చేస్తేనే మంచిదండి. బట్ మీరేంటంటే రకరకాలుగా ఆలోచించి కన్‌ఫ్యూజ్ అయ్యి అంటే ఏది చేయలేక ఇబ్బంది పడుతూ అలా మాత్రం ఉండొద్దు. ఎందుకంటే అలా ఉండడం వల్ల ఏది కూడా బెటర్ అవ్వదు. మీరు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వరు. ఇది మీరు డిజర్వ్ చెయ్యరు అనుకుంటే కరెక్ట్‌గా ఏదైతే చెయ్యాలో అదే చెయ్యండి. ఆ టైంకి ఒకలా ఫీలయ్యి, ఇంకొకలా మళ్ళీ తర్వాత ఫీలయ్యి, అలా అంటే ఆ మిక్స్‌డ్ ఎమోషన్స్ మాత్రం మీరు క్యారీ చేయొద్దు. ఒక క్లారిటీ మెయింటైన్ చేసి, దాని ప్రకారం మీరు ఏది చేయాలో అది చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరేంటంటే, ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడినా తర్వాత మాత్రం బెటర్‌గా ఫీలవుతారు. అండ్ రిగ్రెట్ కూడా అవ్వరండి. సో, అందుకే ఆ విధంగా ఆలోచించడానికి మాత్రం ట్రై చేయండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ ఎపిటైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తికి మీరు వర్సెస్ థర్డ్ పర్సన్‌లో ఎవరు ముఖ్యం? అసలేంటి పరిస్థితి? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి మీ దగ్గర చాలా హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే, వాళ్ళ లైఫ్‌లో చాలా సఫర్ అయిన తర్వాత, చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత మీరు వాళ్ళకి పరిచయం అయ్యుండాలి. సో, దానివల్ల నార్మల్‌గానే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బట్ ఇక్కడ అంటే చాలా ఎక్కువ సఫర్ అవ్వడం లైక్ ఏంటంటే, ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ముందు నుంచి ఒకవేళ ఉన్నట్టయితే, అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అనేసరికి ఎవరైనా అవ్వచ్చు. మోస్ట్‌లీ లవ్ ఇంట్రెస్టే అవ్వాలని రూల్ ఏం లేదండి. సో, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు. అంటే మీ ఇద్దరి మధ్యలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళని థర్డ్ పర్సన్ అంటారు కదా! సో, ఇలా ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మేబీ ముందు ఎక్కువ సఫర్ అయ్యి ఉండాలి. అంటే థర్డ్ పర్సన్ మీకంటే ముందు వాళ్ళ లైఫ్‌లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి మేబీ తర్వాత కూడా రావచ్చు. బట్ ఏది ఏమైనా సరే మీ వ్యక్తికి మీరు మాత్రం ఒక బ్లెస్సింగ్ లానే అనిపించారు. బాగా కనెక్ట్ అయ్యారు. మెయిన్ ఫస్ట్ థర్డ్ పర్సన్ కానీ వాళ్ళ లైఫ్‌లోకి వచ్చుంటే, ఆ తర్వాత మీరొచ్చుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ రిలీఫ్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇంకా అంటే గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగుంటాయి. లేదు అంటే మీ తర్వాత వచ్చినా సరే మేబీ మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు, కొంచెం అంటే మీ ఇద్దరు కొన్ని ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంట్రీ ఇచ్చుండాలి. బట్ స్టిల్ డెఫినిట్‌గా మీ వ్యక్తికి మీకు మాత్రం ఆ కనెక్షన్ అయితే ఉందండి. వాళ్ళేంటంటే మీతో ఫ్యూచర్‌నే కోరుకున్నారు అని చెప్పొచ్చు. అండ్ అంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళకొక క్లారిటీ ఉంది. ఏం కావాలి? ఎలా ఉండాలి? ఏంటి? సో, అసలు అంటే మీరెలా ఉంటున్నారు? వాళ్ళకేం ఆఫర్ చేస్తున్నారు? అన్నీ తెలుసు. సో, వాళ్ళేంటంటే మీ విషయంలో చాలా సాటిస్ఫాక్షన్‌తోనే ఉన్నారు. సో, అలా అలా ఏమైందంటే, ఇక్కడ ఎప్పుడైతే థర్డ్ పర్సన్ రోల్ అనేది మళ్ళీ కూడా లైమ్ లైట్‌లోకి వచ్చిందో, అంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎంత సాటిస్ఫాక్షన్‌తో ఉన్నప్పుడు, థర్డ్ పర్సన్ ఏంటంటే, కొంత వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం కానీ, కొంత మళ్ళీ కూడా అంటే వాళ్ళు ఏదో కేరింగ్‌గా ఉన్నట్టుగా, కన్సర్న్ చూపిస్తున్నట్టుగా, ఆ విధంగా ఏదో బిహేవ్ చేయడం గానీ, ఇలాంటివి జరిగుంటాయి. అప్పటితో ఏంటంటే, ఈ పర్సన్ కొంచెం చేంజ్ అవుతూ వచ్చారండి. అంటే వీళ్ళు మీతో ఫస్ట్‌లో అంతా మంచిగానే ఉన్నారు. మళ్ళీ కొన్ని సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మేబీ థర్డ్ పర్సన్ కొంతమందికి రావచ్చు. కొంతమందికి ఫస్ట్ నుంచే థర్డ్ పర్సన్ ఉండొచ్చు. సో, ఇలా ఉన్న సిట్యుయేషన్‌లోని మీ ఇద్దరు మొత్తానికి హ్యాపీగానే ఉన్నారండి. ఒక ఫేజ్ వరకు అయితే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయడం కానీ, మీ పర్సన్ ఎవరి వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. ఎందుకంటే మీ పర్సన్ అంత ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే టైపు కాదు. ఎవరు కూడా వీళ్ళని మ్యానిపులేట్ కూడా చేయలేరు. చాలా స్ట్రాంగ్ పర్సన్ అనే చెప్పాలి. పర్టిక్యులర్‌గా మీ విషయంలో అయితే అంత ఈజీగా ఎవరు ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేరు. కాకపోతే నాకు తెలిసి థర్డ్ పర్సన్ కూడా మీ విషయంలో వాళ్ళనేమి ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేదండి. థర్డ్ పర్సన్ రోల్ ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే, సో, వాళ్ళు అటెన్షన్ కోసం వాళ్ళు డిజర్వ్ చేసే దాని కోసం వాళ్ళేంటంటే, ఇక్కడ ఫైట్ చేయడం కానీ, ఈ పర్సన్‌ని కన్విన్స్ చేయడం కానీ, మొత్తానికి ఈ పర్సన్‌ని స్టడీ చేసి వాళ్ళ ప్రకారం థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, ఇలాంటివేవో జరిగుండాలి కానీ, పర్టిక్యులర్‌గా ఇక్కడ మీ మీద చెప్పి అలాంటివైతే అంత ఈజీ కాదు. అట్‌లీస్ట్ మీ పర్సన్‌కి మీ మీద అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది వాళ్ళకి తెలుసు థర్డ్ పర్సన్ కూడా. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళేనండి. అనుకున్నంత సింపుల్ పర్సన్ అయితే ఏం కాదు. సో, ఇక్కడేంటంటే ఇంకా అలా స్లోగా మీ ఇద్దరి మధ్యలో టర్మ్స్ చేంజ్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు కూడా ఏంటంటే మీ పర్సన్ మీతో ఏదో ఉండాలని ఉంటున్నట్టుగా, ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు కానీ, ఎక్కడా కూడా వాళ్ళు హార్ట్‌ఫుల్‌గా ఉంటున్నట్టుగా వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటో మీకు బయటకి చెప్తున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో, మీకేమనిపిస్తుందంటే, ఒకప్పుడు ఈ పర్సన్‌కి మీరంటే చాలా లవ్ అండ్ కేరింగ్ ఉంది. చాలా ఎఫెక్షనేట్ గానే ఉన్నారు కానీ, బట్ ఇప్పుడైతే అలా లేరు. సో, వీళ్ళు చేంజ్ అయ్యారు. థర్డ్ పర్సన్‌కి బాగా అటాచ్ అయిపోతున్నారు అని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ డిసైడ్ చేసుకోలేకపోతున్నారండి. వాళ్ళకి ఎవరు ఇంపార్టెంట్ అని. కొన్ని సార్లు ఏంటంటే మీరే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. కొన్నిసార్లు థర్డ్ పర్సన్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో, ఎవరితో కూడా వాళ్ళేంటంటే ఈజీగా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఆ టైంకి, ఆ ఎమోషన్‌కి వాళ్ళేంటంటే ఒకళ్ళతో ఒకసారి మంచిగా ఉంటే, ఇంకొకసారి ఇంకొకళ్ళతో మంచిగా ఉంటున్నారు. బేసిక్‌గా ఇక్కడేంటంటే మీరే ముఖ్యం అని నేను చెప్పను. అలానే థర్డ్ పర్సన్ ముఖ్యం అని కూడా చెప్పను. ఎందుకంటే మీ పర్సన్ ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఏది కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఒక్కొక్కసారి అంటే బాగా కనెక్ట్ అయిపోతున్నారు. ఒక్కొక్కసారి బాగా డిస్కనెక్ట్ కూడా అయిపోతున్నారు. ఇద్దరితో కూడా అలాంటి సిట్యుయేషన్సే ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ ఈ పర్సన్‌లో చేంజెస్ చూస్తున్నట్టయితే, మీరు ఒకటి మాత్రం అర్థం చేసుకోండి. వీళ్ళు మీతో సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి థర్డ్ పర్సన్‌తో సరిగ్గా ఉంటున్నారని మాత్రం అనుకోవద్దు. వాళ్ళ దగ్గర కూడా సేమ్ సిట్యుయేషనే మోస్ట్‌లీ ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సన్ మీకింత కనెక్ట్ అయ్యి అంటే మీతో ఇలా ఫ్యూచర్ షేర్ అనుకున్న వాళ్ళే ఇప్పుడు ఎంతలా మారిపోయారు అంటే,
థర్డ్ పర్సన్ విషయంలో మాత్రం వాళ్ళు స్టేబుల్‌గా ఉంటారు. లేకపోతే ఆ క్లారిటీ మెయింటైన్ చేస్తారని మీరెలా అనుకుంటారు? ఈవెన్ మీ కంటికి అది కనిపిస్తున్నా మీరు ఏదో వాటికి సంబంధించి వింటున్నా అదైతే రియల్ కాదండి. మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఎవరిని కూడా ఈజీగా చేసుకోలేకపోతున్నారు. వచ్చే రోజుల్లో కూడా నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇలానే ఉంటారండి. ఎవరైనా వీళ్ళని క్వెషన్ చేసినా లేకపోతే మీరే కాదు థర్డ్ పర్సన్ ఎవరైనా సరే ఈ పర్సన్‌ని క్వెషన్ చేసినా వాళ్ళనేంటంటే కరెక్ట్‌గా డిసైడ్ చేసుకోమని చెప్పినా, వాళ్ళేంటంటే అల్టిమేట్‌గా వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు కానీ, ఇక్కడ వ్యక్తుల్ని చేసుకోరు. అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తికి ఎవరు ఇంపార్టెంట్ అంటే వాళ్ళే ఇంపార్టెంట్. సో, ఆ టైంకి ఎవరు వాళ్ళకి మంచిగా అనిపిస్తారో, అటెన్షన్ ఇస్తారో, వాళ్ళ విషయంలోనే వీళ్ళేంటంటే కొంచెం కన్సిడరేట్‌గా ఉంటారు. అంటే ఆ బయాస్డ్‌గా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంటది. అది ఎందుకు అంటే వాళ్ళకి మరి పీస్ ఎవరిస్తే వాళ్ళే ఇంపార్టెంట్ కదా! ఇక్కడ ఆఫ్‌కోర్స్ అటాచ్‌మెంట్ అనేది రియలే. బట్ అయినా సరే టర్మ్స్ చేంజ్ అవుతున్నప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడంలో తప్పేంటి అనే ఫీలింగ్ అండి. సో, ఈ పర్సన్ ఏంటంటే ఇలానే ఉంటారు. వచ్చే రోజుల్లో కూడా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్నే చేసుకుంటారు. థర్డ్ పర్సన్‌ని చేసుకుంటారని చెప్పడానికి ఏం లేదు. ఈ పర్సన్‌ని కరెక్ట్‌గా కానీ స్టడీ చేస్తే వాళ్ళ మైండ్ సెట్ ఏంటో అర్థమైతే సో, దాని ప్రకారం కానీ మాట్లాడే పరిస్థితి ఉంటే దాని ప్రకారం కానీ సిట్యుయేషన్స్‌ని డీల్ చేస్తే, ఈ పర్సన్ వాళ్ళనే చేసుకుంటారు. మోస్ట్‌లీ వాళ్ళతోనే ఉంటారు. సో, వీళ్ళేంటంటే స్టేబుల్‌గా ఉంటారు. స్టేబుల్‌గా ఒకళ్ళని చేసుకుంటారు. వాళ్ళ హార్ట్‌లో ఒకళ్ళే ఉన్నారు. అలా చెప్పడానికేం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకైతే ఆ క్లారిటీ లేదు. చాలా డిస్‌కనెక్టెడ్‌గా ఉంటున్నారు. చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కొన్ని సార్లేంటంటే ఫుల్ క్లారిటీ ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు. కొన్ని సార్లు అసలు క్లారిటీ ఉండట్లేదు. సో, మొత్తానికేంటంటే ఈ పర్సన్ స్టక్ అయిపోతున్నారని మాత్రం నేను చెప్పగలనండి. వాళ్ళేంటంటే ఏది ఈజీగా డిసైడ్ అవ్వలేకపోతున్నారు. కాకపోతే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. థర్డ్ పర్సన్ ఇక్కడ ఎవరైనా అవ్వచ్చు. బట్ వాళ్ళు కూడా వీళ్ళకి ఇంపార్టెంట్ అనుకోవడానికి ఏం లేదు. ఒకవేళ కానీ థర్డ్ పర్సన్ కూడా క్వెషన్ చేయడం కానీ, వీళ్ళని కంట్రోల్ చేయడానికి కానీ చూస్తే, సో వీళ్ళేంటంటే వాళ్ళని కూడా కట్ చేస్తారండి. ఎందుకంటే ఈ పర్సన్ అలా ఎంటర్‌టైన్ చేసే టైప్ కాదు. ఆలోచిస్తారు. ఎంతవరకు వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉంటున్నారు, ఎంతవరకు వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు, అసలు రియాలిటీ ఏంటి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. చేసుకున్న తర్వాత సో డెఫినెట్‌గా వర్కౌట్ అయితే ఓకే. వర్కౌట్ అవ్వకపోతే కట్ చేస్తారు. అంతేకాని వీళ్ళేంటంటే ఎంటర్‌టైన్ చేసే టైప్ కాదండి. సో, ఇలాంటి వ్యక్తులు కాబట్టి జాగ్రత్తగానే డీల్ చేయాలి. అందుకే థర్డ్ పర్సన్స్ ఏంటంటే వీళ్ళని జాగ్రత్తగానే డీల్ చేస్తున్నారు. సో, మీరేమైనా డిఫరెన్సెస్ కానీ చూస్తున్నట్టయితే అదే రీజన్ అని కూడా నేను చెప్తాను. ఏది ఏమైనా సరే ఈ పర్సన్ విషయంలో మాత్రం వాళ్ళ మైండ్ సెట్ ఏంటో తెలిస్తే, వాళ్ళు ఎలా ఉంటారో తెలిస్తే, ఆ ప్రకారం ఫాలో అయిపోవడం ఒకటే సొల్యూషన్. ఈ పర్సన్‌తో ఉండాలి అనుకుంటే. వీళ్ళ అవసరం లేదు అనుకుంటే ఇంకా ఎక్కువ చెప్పడానికేం లేదు కానీ, బట్ కలిసుండాలి అంటే ఎవరైనా ఇంతేనండి. ఎవరి పరిస్థితి అయినా ఇంతే. వీళ్ళు ఇలానే ఉంటారు, ఇలానే చేస్తారు ప్రతిదీ కూడా. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీరేంటంటే చాలా ప్యాషనెట్‌గా ఉండేవారండి. అందుకే బాగా కనెక్ట్ అయిపోయారు. సో, ఈ పర్సన్ కోసం మీరు చాలా చేశారు. ఆ పర్సన్ కూడా అంటే దానికి గ్రేట్‌ఫుల్‌గానే ఫీల్ అయ్యారు కానీ, అంటే ఏదో మీరు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా అయితే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కాకపోతే మీరేంటంటే ఈ వ్యక్తికి బాగా కనెక్ట్ అయ్యారు. సో, మీకు ఎంత వరకు ఛాన్సెస్ ఉన్నాయో అన్ని ఛాన్సెస్ తీసుకున్నారు. ఈ పర్సన్ హార్ట్‌ని విన్ అయ్యారు. చాలా జరిగాయి. కాకపోతే ఇవన్నీ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అనేది కొంచెం మిమ్మల్ని ట్రబుల్ చేయడం స్టార్ట్ చేసిందో, మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోవాలి. ఎలా అయినా సరే ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చేసుకోవాలి అనేలాగా ఆలోచించడం స్టార్ట్ చేశారండి. మీరు ఎప్పుడైతే అలా ఆలోచించడం స్టార్ట్ చేశారో అప్పటినుంచే థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యాయి. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ మీరు ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తున్నారు. ఆర్ ఈ పర్సన్‌కి మీ లవ్ అర్థం అయ్యేలా చేయడానికి చూస్తున్నారు అన్నట్టుగా వాళ్ళనుకోలేదు. వాళ్ళేంటంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరేంటంటే చాలా డామినెంట్‌గా ఉన్నారు. సో, అది మీ ఇగో అనేలాగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. మొత్తానికి ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ అయితే వచ్చాయి. ఈ డిఫరెన్సెస్ వచ్చినప్పుడేంటంటే, మీరు అది క్లియర్ చేద్దామని చూసేసరికి అది ఇంకా పెద్దదయిపోయిందండి. అంటే మీ రోల్ ఎలా అయిపోయిందంటే, మీరు ఇక్కడ ఏదో చేద్దాం అనుకోని ఏదో వాళ్ళకి అర్థం అయ్యేలా చేయాలి అని చూసారు. బట్ వాళ్ళకి ఇంకేదో అర్థమైంది. దాని ప్రకారం వాళ్ళ అంటే బిహేవియరే కాదు, వాళ్ళు మాట్లాడే మాటలు కాదు, ఈ రిలేషన్‌షిప్‌ని చూసే వే కానీ అన్నీ చేంజ్ అయిపోయాయి. సో, ఇప్పుడు మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో బ్యాలెన్స్డ్‌గా ఉండలేకపోతున్నారండి.
మీరు కూడా ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా అయినా వర్కౌట్ చేయాలి, కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నారు. కాకపోతే ఇది మీకు అంత ఈజీగా అనిపించట్లేదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఇది మీరు చేయలేరేమో అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం అలా అనిపించినా సరే, ముందుకు వెళ్లి ఏదో ఒక రకంగా ప్రయత్నం చేయాలి అని చూస్తున్నారు. సో, ఎక్కడో కానీ మళ్ళీ ఆగిపోతున్నారు. ఇలా ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని మీరేంటంటే ఒరిజినల్‌గా ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా చేస్తారనుకోండి, ఆ వ్యక్తికి ఒకవేళ నెగెటివ్‌గా అర్థమైతే మిమ్మల్ని కంప్లీట్‌గా కట్ చేసేస్తారు కదా! ఆర్ కంప్లీట్‌గా ఇక్కడేంటంటే సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అయిపోతాయి. సో, అందుకే మీరేంటంటే భయపడి ఆగుతున్నారు. అలా అని చెప్పి మీరు ఆగినా సరే ఫ్రీగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ అంత ఈజీగా చేంజ్ అవ్వట్లేదండి. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు. దీనివల్ల మీరేంటంటే ఎక్కువ సఫర్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కాకపోతే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఈ పర్సన్ అయితే మీరు కంట్రోల్ చేయలేరు. ఆర్ ఈ పర్సన్ ఏంటంటే మీరు హ్యాండిల్ చేయడం కోసం సరెండర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు మీలానే ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ విషయాల్లోనేంటంటే మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టుగా, వాళ్ళని పోక్ చేస్తున్నట్టుగా ఆర్ మొత్తానికి వాళ్ళనేంటంటే అంటే ఇది ఎలా అయినా వాళ్ళకి అర్థం అవ్వాలి అని ప్రెషర్ చేయడం లాంటివైతే చేయకూడదండి. ఎందుకంటే అలా మీరు చేయడం వల్ల నెగెటివ్ ఇంపాక్ట్ అనేది ఇంకా ఇంకా పెరుగుతుందనమాట. మెయిన్ వాళ్ళేంటంటే మిమ్మల్ని ఇంకా అలా పాజిటివ్‌గా చూడలేరు. ఆల్రెడీ మీరు ఆ డిఫరెన్సెస్ నోటీస్ చేస్తున్నారు. ఎక్కడో కానీ మీకిక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. పర్సన్ ఒకప్పుడులాగా లేరు. వీళ్ళు కంప్లీట్‌గా చేంజ్ అయ్యారు. సో, వీళ్ళేంటంటే ముందంత బెటర్‌గా లేరు. ముందంత లవ్ కూడా లేదు అని. సో, అర్థమవుతున్నా సరే మీరేంటంటే ఇది కంట్రోల్ చేయలేకపోతున్నారు కదా! సో, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే ఒకటే రీజన్. వాళ్ళేంటంటే ఇంకా మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ బిహేవియర్ అనేది మేబీ మీకు అర్థమవుతున్నా, ఎలా డీల్ చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళకేంటంటే మీలో చేంజెస్ కనిపిస్తున్నాయి. అందుకే వాళ్ళు సెట్ అవ్వలేకపోతున్నారు. ఇక్కడ థర్డ్ పర్సన్ విషయానికొచ్చేసరికి ఏమవుతుందంటే, వాళ్ళు అంటే వీళ్ళ బిహేవియర్ బట్టి వెంటనే చేంజ్ అయిపోతున్నారు. వాళ్ళకది తెలుసండి. మీకు తెలీదు. సో, అందుకే ఇక్కడేంటంటే ఈ డిస్టర్బెన్స్. సో, మీరు కూడా ఏంటంటే వీళ్ళ ప్రకారం ఎప్పుడైతే సెట్ అవుతారో, వీళ్ళ ప్రకారం వీళ్ళని హ్యాండిల్ చేస్తారో థింగ్స్ ఏంటంటే కొంత బెటర్ అవుతాయి. బట్ అల్టిమేట్‌గా ఈ పర్సన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి వాళ్ళు ముఖ్యం. ఆ టైంకి వాళ్ళకి ఎవరైతే పాజిటివ్‌గా, సపోర్టివ్‌గా ఉంటారో వాళ్ళే వీళ్ళకి ముఖ్యం అవుతారు. అదేంటంటే మారుతూ కూడా ఉండొచ్చు. అది పరిస్థితి ఇక్కడైతే. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పెరిడాట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి మీరు వర్సెస్ థర్డ్ పర్సన్‌లో ఎవరు ముఖ్యం? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్‌కి వ్యక్తుల మీద చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. వాళ్ళ వ్యక్తి అనేసరికి ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా మాట్లాడాలి. అంటే వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్ ఉండాలి అనుకునే టైప్ అన్నమాట. సో, చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ వీళ్ళకి. అలా చూసినట్టయితే వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఎవరు రీచ్ అవ్వలేకపోయారు. ఎవరు వీళ్ళని సాటిస్ఫై చేయలేకపోయారు. పాస్ట్‌లో వీళ్ళకి చాలా రిలేషన్‌షిప్స్ ఉండొచ్చు. ఆర్ ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో కూడా ఉండొచ్చు కానీ, బట్ వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి చాలా అన్‌రియలిస్టిక్ అని చెప్పొచ్చండి. అంటే ఆ లెవెల్‌లో ఉంటాయన్నమాట. మొత్తానికి ఎలా మరి మీరు కనెక్ట్ అయ్యారో తెలీదు కానీ, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అయ్యారనే చెప్పాలి. సో, ఖచ్చితంగా మీరేంటంటే వాళ్ళ లైఫ్‌లో ఉండాలి అని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. అండ్ ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వాళ్ళకి కొత్త హోప్స్‌ని కూడా క్రియేట్ చేసింది. ఎందుకంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం ఎవరు కూడా రీచ్ అవ్వలేకపోయారండి. మీరు మాత్రం ఎందుకో కానీ అక్కడి వరకు రీచ్ అయ్యారు. అందుకే వాళ్ళేంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారనే చెప్పాలి. సో, కనెక్ట్ అయ్యారు. మీకు హోప్స్ ఇచ్చారు. ఇప్పుడు మీ ఇద్దరికీ కానీ అంటే లవ్ రిలేషన్‌షిప్ అయితే మ్యారేజ్ అనే కమిట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. చాలా చాలా జరిగాయనే చెప్పాలి. కాకపోతే థర్డ్ పర్సన్ అదే టైంలో ఎంట్రీ ఇచ్చుండాలి. అంటే ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, సో ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్ ఉన్నా, మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసేసరికి ఆ పర్సన్‌కి వాళ్ళు కంప్లీట్‌గా డిస్కనెక్ట్ అయిపోయి ఉండాలండి. ఆర్ అట్‌లీస్ట్ మీతో కనెక్షన్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు డిస్కనెక్ట్ అవ్వకపోయినా మోస్ట్‌లీ ఇప్పుడు చూడండి వాళ్ళకి మీకు మధ్యలో లవ్ ఏంటంటే బాగా డీప్ అవుతున్న టైంలోనైనా సరే వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో ఉన్న ఇంకొక పర్సన్‌ని కట్ చేసేసి ఉండాలి. అలాంటి పరిస్థితులైనా మోస్ట్‌లీ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా
థర్డ్ పర్సన్ రోల్ అయితే మాత్రం మోస్ట్‌లీ న్యూ పర్సన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి. బట్ కొంతమందికేంటంటే పాస్ట్ కనెక్షన్స్ కూడా ఉంటాయి. సో, అలాంటి కనెక్షన్స్ ఉన్న వాళ్ళ పరిస్థితికొచ్చేసరికి ఏది ఏమైనా సరే వాళ్ళు వీళ్ళకి ముఖ్యం కాదండి. అందుకే వాళ్ళేంటంటే దూరంగానే ఉన్నారు. ఆర్ కట్ చేశారు. మీరే వాళ్ళకి ముఖ్యం అని చెప్పొచ్చు. మీరేంటంటేనండి వాళ్ళకి అంత ముఖ్యం అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అయ్యారు. సో, ఆబ్వియస్‌గా మరి మీరే వాళ్ళకి అట్రాక్టివ్‌గా అనిపిస్తారు కదా! ఎంతమందున్నా సరే స్టిల్ మీరే వాళ్ళకి కనిపిస్తారు. అదే ఇక్కడ జరిగింది ఈ రిలేషన్‌షిప్‌లో. కాకపోతే ఇక్కడ ఇంకొక పర్సన్ మాత్రం ఎంటర్ అయ్యారండి. సో, ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో లవ్ ఇంట్రెస్ట్ అయినా అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు కానీ థర్డ్ పర్సన్ మాత్రం ఒక న్యూ పర్సన్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇఫ్ నేను చెప్తుంది మీకు రెసొనేట్ అయితే ఈ రీడింగ్ మీకేనండి. బట్ ఓల్డ్ పర్సన్ ఒకవేళ కనెక్ట్ అయినా సరే, సో అది మళ్ళీ కనెక్ట్ అవ్వడం అవ్వాలి కానీ, ఆ కనెక్షన్ అనేది కంటిన్యూ అవ్వడం కాదు. అంటే మీతో ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ కానీ ఉంటే వాళ్ళని కట్ చేసేసి ఉండాలండి వీళ్ళు. మళ్ళీ ఏంటంటే మీ ఇద్దరి రిలేషన్‌షిప్ బెటర్ అవుతున్న టైంలో ఒకవేళ రీకనెక్ట్ అయ్యి ఉండాలి. సో అదొక పాసిబిలిటీ ఉంది. లేకపోతే కంప్లీట్‌గా న్యూ పర్సన్ అండి ఇంకా. అంటే ఓల్డ్ ఎనర్జీ కానీ, ఓల్డ్ ఫీలింగ్స్ కానీ ఇక్కడేం కనిపించట్లేదు నాకు. సో దాని అర్థం ఏంటంటే మోస్ట్‌లీ అదే నేను చెప్పిందే. సో దానివల్ల మళ్ళీ మీ పర్సన్ ఏంటంటే కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. యాక్చువల్‌గా ఇక్కడ థర్డ్ పర్సన్ న్యూ పర్సన్ అని చెప్పాను కదా! మళ్ళీ న్యూ వేలో రీకనెక్ట్ అయ్యి ఉండాలని చెప్పాను కదా! సో ఇలా కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడేమైందంటే మీ పర్సన్‌కి కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో, అందుకే వాళ్ళేంటంటే మనం రష్ అవ్వకూడదు. మనం ఏంటంటే తొందరపడితే ఇక్కడ అన్నీ కూడా మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోతాయి. ఆర్ కాంప్లికేట్ అయిపోతాయి. సో, ఏం జరుగుతుందో మనం చూద్దాం. వీళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా చూద్దాం అనుకోని ఇలా వీళ్ళ ఆలోచనలనేవి మారిపోయాయి. సో, అదే టైంలోనేంటంటే మీకు వాళ్ళకి దూరం పెరగడం కానీ, మీతో వాళ్ళ అబద్ధాలు చెప్పడం కానీ, మీ దగ్గర ఒకలా ఉంటూ వెనక ఇంకొక పనులు చేయడం కానీ, మొత్తానికేంటంటే ఇక్కడ ఇలాంటివి కూడా జరిగాయండి. అంటే వాళ్ళు మిమ్మల్ని బీట్రే చేశారని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ పాస్ట్‌లో గూడా మరి ఇంకొక పర్సన్‌ని బీట్రే చేశారు కదా! అది కూడా కనిపిస్తుంది. కొంతమందికి అట్‌లీస్ట్ అది జరిగుండాలి. సో, మళ్ళీ ఇక్కడ ఏమైందంటే, అలా అని చెప్పి ఈ పర్సన్ నాకు వీళ్ళే కావాలి, వీళ్ళతోనే ఉండాలి అని డిసైడ్ అవ్వలేకపోయారండి. ఆర్ డిసైడ్ అవ్వలేకపోతున్నారు ఇప్పటికి కూడా. అంటే అది ఎందుకంటే పాస్ట్‌లో మీకు వాళ్ళు కనెక్ట్ అయ్యారు. మీరే బెస్ట్ అని ఫీల్ అయ్యారు. అందుకే వాళ్ళ లైఫ్‌లో ఉన్న వ్యక్తుల్ని వదిలేసారు. ఆర్ అప్పటికి వాళ్ళు ఫ్రీగా ఉండడం వల్ల వాళ్ళకి సెకండ్ థాట్స్ లేవన్నమాట. స్ట్రెయిట్‌గా మీరే అనే ఆ ఫీలింగ్ వచ్చేసింది. బట్ ఇప్పుడు ఒక న్యూ పర్సన్ కానీ నేను చెప్పినట్టుగా మళ్ళీ ఎవరితోనైనా రీకనెక్ట్ అయ్యుంటే, ఇక్కడికొచ్చినప్పటికి ఎలా ఉందంటే, వాళ్ళు అంటే ఈ థర్డ్ పర్సనే మాకు కావాలి అని ఈజీగా డిసైడ్ అవ్వట్లేదు. అలా అని చెప్పి మీరు కావాలని కూడా డిసైడ్ అవ్వట్లేదు. ఎక్కడో కానీ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఫ్రీగా ఉండలేకపోతున్నారు. చాలా కాంప్లికేటెడ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళకేంటంటే ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే, వాళ్ళకి మిమ్మల్ని విడిచిపెట్టాలి అనిపించట్లేదు. థర్డ్ పర్సన్‌ని విడిచిపెట్టాలి అనిపించట్లేదు. ఇది పెద్ద ప్రాబ్లమ్ అండి ఇక్కడ. అంటే ఆ వ్యక్తి ఇబ్బంది పడుతున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ థర్డ్ పర్సన్‌ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి ఎవరు ముఖ్యమో వాళ్ళకైతే ఏమి అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి వ్యక్తుల్ని కట్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. వచ్చే రోజుల్లో కూడా నాకు తెలిసి ఈ పర్సన్ డెసిషన్ తీసుకోవడం అయితే కొంచెం కష్టమే. నాకు తెలిసి ఆ థర్డ్ పర్సన్ వాళ్ళకి వాళ్ళు వీళ్ళని కట్ చేస్తే ఏమో చెప్పలేను. రిలేషన్‌షిప్‌లోని మళ్ళీ వాళ్ళు స్టేబుల్‌గా ఉండొచ్చు. లేదంటే మీరు కట్ చేసేసినా ఆ థర్డ్ పర్సన్‌తో వాళ్ళు స్టేబుల్‌గా ఉండొచ్చు. బట్ వాళ్ళకి వాళ్ళేంటంటే ఇక్కడ ఈజీగా డిసైడ్ అవ్వలేకపోతున్నారు. అంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకుంటే ఆ పర్సన్ విడిచిపెట్టి వెళ్ళిపోవడమే ఈజీ అండి. బట్ వాళ్ళకి వాళ్ళు వీళ్ళే నాకు ముఖ్యం, వీళ్ళతోనే నేనుండాలి అని అలాంటి ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకిక్కడ అంటే ఎందుకో కానీ చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తుందిది. అలా అని చెప్పి ఇక్కడ ఎవరు ముఖ్యం? ఎవరితో ఉంటే ఎలా ఉంటుంది? సో, ఎవరిని చూజ్ చేసుకుంటే బావుంటుందని ఇలా కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే, అలా ఆలోచించడం కూడా వాళ్ళకి కష్టమనే అనిపిస్తుంది. దానికోసం మళ్ళీ అంటే వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే సపోజ్ ఇప్పుడు మీరున్నారు. మీరు బెస్ట్ పర్సన్ అందుకే మీకు కనెక్ట్ అయ్యారు. సో, ఇప్పుడు ఇంకొక పర్సన్ వచ్చారు. సో, వాళ్ళు కూడా అంటే బెటర్‌గానే అనిపిస్తున్నారు. మేబీ మీ అంత ఫాస్ట్‌గా వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోయినా స్టిల్ ఏదో ఒక రకంగా మాత్రం కనెక్ట్ అయ్యారు. సో, ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఇక్కడ ఒకవేళ వాళ్ళ కోసం మిమ్మల్ని విడిచిపెట్టేస్తే మీరు బెస్ట్ పర్సన్ కదా! వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యారు కదా! సో, మేబీ ఫ్యూచర్‌లో ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వకపోతే రిగ్రెట్ అవుతారు కదా! అలాంటి పర్సన్‌ని విడిచిపెట్టేసాం.
ఇంక వాళ్ళు మనల్ని ఏం ట్రస్ట్ చేస్తారు? అంటే మిమ్మల్ని హోల్డ్ చేస్తున్నారు. పోనీ అలాంటప్పుడు మీరు బెస్ట్ పర్సన్ కదా! ఈ థర్డ్ పర్సన్ కొత్త పర్సన్ ఎవరైతే వచ్చారో వీళ్ళని విడిచిపెట్టేస్తే ఏ బాధ లేదు కదా! ఫ్రీ అయిపోతారు కదా! అంటే వాళ్ళని విడిచిపెట్టలేకపోతున్నారు. అంటే వాళ్ళు కూడా వీళ్ళకి సూట్ అవుతారు. కరెక్ట్ పర్సన్ అనే అనిపిస్తుంది. సో, అంటే వీళ్ళేంటంటే ఇబ్బంది పడుతున్నారండి. సో, ఇలాంటి వ్యక్తి ఏంటంటే ఒకవేళ వీళ్ళే కరెక్ట్ అని ప్రిఫర్ చేసిన వాళ్ళని మళ్ళీ వెంటనే వాళ్ళేంటంటే చేంజ్ కూడా అయిపోవచ్చు. అంటే ఇక్కడ ఒక పర్సన్ వీళ్ళకి కరెక్ట్ అనుకోని వీళ్ళు ఫిక్స్ అయిపోయిన తర్వాత సో, ఇంకొక పర్సన్‌ని విడిచిపెట్టేస్తే వీళ్ళు హ్యాపీగా ఉండగలరంటే ఉండలేరు. మళ్ళీ అంటే ఆ పర్సన్‌ని డిస్టర్బ్ చేస్తారు. మళ్ళీ ఆ పర్సన్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తారు. సో, ఇలా ఏంటంటే విడిచిపెట్టేసిన టెంపరరీ అవుతుంది. పర్మనెంట్ కాదు. ఎందుకంటే వీళ్ళు అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేరనమాట. ఇలాంటి వ్యక్తికి ఏంటంటే బేసిక్‌గా అపోజిట్ పర్సన్స్ డెసిషన్ తీసుకొని అంటే వీళ్ళకొక క్లారిటీ ఇస్తే దాని ప్రకారం ఇంక వాళ్ళు ఏదో ఒకటి ఫాలో అవుతారు కానీ వాళ్ళకి వీళ్ళు ముఖ్యం ఆర్ వాళ్ళు ముఖ్యం అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం కావాలి? ఎవరు కావాలి? అంటే ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటారనేది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇద్దరు బెటర్ అనే అనిపిస్తుంది. సో, ఇద్దరి విషయంలో కూడా వాళ్ళేంటంటే ఒక క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో సో, ఇది మాత్రం ఎలా ఉంది అంటే ఎక్కువ లవ్ ఇంట్రెస్ట్ సిట్యుయేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బేసిక్‌గా థర్డ్ పర్సన్ అనేసరికి ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇలాంటి వాళ్ళు కూడా అవుతూ ఉంటారు. బట్ మీ సిట్యుయేషన్‌లో మాత్రం థర్డ్ పర్సన్ అనేసరికి ఇంకొక లవ్ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే వీళ్ళు డిసైడ్ అవ్వలేకపోతున్నారండి. అందుకే ఇక్కడేంటంటే ఎంత ఫిల్టర్ చేయాలి అనుకున్నా చేయలేకపోతున్నారు. ఫిల్టర్ చేయాలి అని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇది కష్టం అని అర్థమవుతుందండి. సో, అలాంటప్పుడు ఇంకెందుకు అనుకోని వాళ్ళేంటంటే ఈ విధంగా ఆలోచిస్తున్నారు. స్టక్ అయిపోయారు. వచ్చే రోజుల్లో కూడా మోస్ట్‌లీ ఇలానే ఉంటారండి. పర్సన్ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం అయితే అంత ఈజీ కాదు. ఎవరో ఒకళ్ళు ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేస్తే నేను చెప్పలేను మార్పులు రావచ్చు. అప్పుడు కూడా వాళ్ళకి అంత ఈజీ కాదు. ఎందుకంటే అది వద్దు అనుకోని వెళ్ళిపోయిన వాళ్ళని కూడా వీళ్ళు హోల్డ్ చేయడానికి, మళ్ళీ వాళ్ళని ప్లీజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఒకవేళ వీళ్ళని ట్రస్ట్ చేసి వచ్చినా సేమ్ సిట్యుయేషన్ రిపీట్ అవుతుంది. అది ఇక్కడ పరిస్థితి కొంచెం కాంప్లికేటెడే. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి ఈ యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? ఈ పర్సన్ విషయంలోనేంటంటేనండి, మీరు చాలా ప్లాన్ చేసుకున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ ఉండాలి అనుకోని మీరు కూడా చాలా స్ట్రాంగ్‌గా అనుకున్నారు. దానికోసం మీరు చాలా చేంజ్ అయ్యారు. అండ్ ఈ వ్యక్తిని కూడా చాలా రకాలుగా కన్విన్స్ చేయడం జరిగింది. అంటే ఎక్కడా ప్లీజ్ చేయలేదు కానీ, బట్ స్టిల్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు గుడ్‌గా ఉండడం కానీ, వాళ్ళ కోసం చాలా చేయడం కానీ, ఇవన్నీ జరిగినట్టే నాకైతే అనిపిస్తుంది. సో దట్ ఈ రిలేషన్‌షిప్ ఎలాగైనా వర్కౌట్ అవుతుంది అని. ఇప్పుడు కూడా మీరేంటంటే కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. ఈ పర్సన్ మిమ్మల్నే చూజ్ చేసుకుంటారు. ఈవెన్ టెంపరరీగా ఇలా థర్డ్ పర్సన్‌కి వీళ్ళు కనెక్ట్ అయినా ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా సరే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనే ఫీలింగ్ మీకెక్కడో ఉంది కానీ, బట్ రోజు రోజుకి సిట్యుయేషన్స్ చూస్తుంటే మీకు ఎందుకో కానీ ఈ పర్సన్ స్టిల్ అంటే మీ విషయంలో ముందులా ఉండలేకపోతున్నారు. సో, ముందులా మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే, ఆ వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు అనేది మీరు ఫీల్ అవుతున్నారండి. కాకపోతే మీకొక చిన్న హోప్ అంతే. ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళు మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు. థర్డ్ పర్సన్‌ని విడిచిపెట్టేస్తారు అని. సో, మీకు కొన్ని అర్థమవుతున్నా సరే, మరి మిమ్మల్ని మీరు ఆ విధంగా కన్విన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టుగా నాకనిపిస్తుంది. బట్ మీరేంటంటే, మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడం మానేసి, రియాలిటీ ఏంటో చూడడానికి మాత్రం ట్రై చేయండి. ఈ వ్యక్తిని విడిచిపెట్టి అంటే, ఈ వ్యక్తి విషయంలో ఒక డెసిషన్ తీసుకోండి అని నేను చెప్పను కానీ, అట్‌లీస్ట్ మీరేంటంటే అలా కన్విన్స్ చేసుకోవడం కానీ, సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ చేయకుండా, రియాలిటీ ఏంటో రియాలిటీ ప్రకారం వెళ్తే మంచిది. అట్‌లీస్ట్ రియాలిటీ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆర్ రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలా ఉంటూ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు హ్యాపీగా ఉండలేరు. ఆ పర్సను హ్యాపీగా ఉండలేరు. అలా మీరేంటంటే థర్డ్ పర్సన్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఇంకది వేరే విషయం అన్నమాట. సో, దాని గురించి నేనెక్కువ మాట్లాడను. కాకపోతే అట్‌లీస్ట్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే రియాలిటీని చూడడానికి మాత్రం ట్రై చేయండి. ఏదో మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుంటూ పాస్ట్‌లో అలా ఉన్నారు కదా! ఇప్పుడు కూడా అలానే ఉంటారు. వచ్చే రోజుల్లో అయినా సరే మారుతారు. అదంతా ఏంటంటేనండి అన్‌ప్రెడిక్టబుల్ అన్నమాట. ఓన్లీ ఈరోజు ఏం జరుగుతుంది, ఇప్పుడేం జరుగుతుంది అనేది మీరు చూసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళడం మంచిది గానీ, ఎప్పుడో ఏదో జరుగుతాది, ఎప్పుడో ఏదో మారిపోతది అని ఇలాంటి ఒక బిలీఫ్ అయితే వద్దు. ఎందుకంటే యూనివర్స్ ఒకటే చెప్తుంది. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అది మీ ఇష్టం. బట్ అట్‌లీస్ట్ మీరు రియాలిటీ ప్రకారం అసలు సిట్యుయేషన్స్ ఇప్పుడు మీకు అర్థమవుతున్న దాని ప్రకారం మీరు ఉంటే ఎంతో కొంత బెటరు. మీరేంటంటే హర్ట్ అవ్వరు. దీనివల్ల మెంటల్‌గా ఎఫెక్ట్ అవ్వరు. అంటే మీలో అలాంటి ఒక అవేకెనింగ్ జరగడం ఇంపార్టెంట్ అన్నట్టుగా గైడెన్స్.
సో, ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.